రవి గారు, ఒక చర్చ అంటే నేను ఈరోజు ఉదయం నుంచి అందరితో మాట్లాడుతున్న వేళ ఒక చర్చ ఏమిటంటే ఈ గ్రేడింగ్ సిస్టము తీసుకురావడం వల్ల ప్రధానంగా విద్యార్థులు ఈ రివ్యూకి వెళ్ళడం, పరీక్ష అయిన తర్వాత ఈ ఆన్సర్ షీట్లు రివ్యూకి వెళ్ళడం కానీ, మళ్ళా ఈ లెక్కలు లెక్కించమని అడగడం కానీ ఇవన్నీ తగ్గాయి. అంతకుముందు మార్కులు ఉన్నప్పుడు ఎక్కువ మంది దీనికి అప్లై చేసుకునేవాళ్ళు. అందువల్ల గ్రేడింగ్ సిస్టమే మంచిది, ఈ ప్రైవేటు విద్యా సంస్థలు ఏదైతే ప్రచారానికి కోసం ఉపయోగించుకుంటున్నాయో దాన్ని అడ్డుకట్ట వేయడానికి వేశాము అని చెప్పి ఒక మాట అంటున్నారు. ఇందాక మన హనుమంతరావు గారు చెప్పినట్లు ఎట్ ద ఎండ్ ఆఫ్ ద ఎండ్ ఆఫ్ ద అకాడమిక్ ఇయర్లో చేయడం ఒకటి, రెండోది గ్రేడింగ్ సిస్టమ్ని మార్కులకు మళ్ళా తీసుకురావడం రెండోది. దీనివల్ల ఏంటి పరిస్థితి అక్కడ? సార్ రమేష్ గారు, సార్ అన్మ్యూట్ చేయాలి. రవి గారు నమస్కారం, నా పేరు కట్కం రమేష్ అండి. తెలంగాణ రాష్ట్ర టీచర్స్ ఫెడరేషన్ అధ్యక్షులుగా పనిచేస్తున్నాను. నిన్నటి దానిలో రెండు అంశాలు ఉన్నాయండి. ఒకటి గ్రేడింగ్ సిస్టమ్ ఒకటైతే ఇంటర్నల్ మార్క్స్ అంటే మళ్ళీ 100 మార్కులకు తీసేసి పెంచడం ఒకటి. హనుమంతరావు గారు చాలా బాగా మొదటి పార్ట్ చెప్పడం జరిగింది. రెండో పార్ట్ ఏంటంటే గ్రేడింగ్ సిస్టమ్. గ్రేడింగ్ సిస్టమ్ అనేటువంటిది సిబిఎస్ఈలో కూడా లేదండి. గ్రేడింగ్ సిస్టమ్ అనేటువంటిది ఎక్కడ లేదు, మన దగ్గరనే ఉంది. ఆ తర్వాత ఇంటర్మీడియట్ లో కూడా గ్రేడింగ్ సిస్టమ్ లేదు. ఇంటర్మీడియట్ లో కూడా మార్కుల పైన ఉంది. కనుక గ్రేడింగ్ సిస్టమ్ వలన గతంలో అంటే విద్యార్థుల పైన చాలా ప్రెజర్ పెట్టారు, హైయెస్ట్ మార్క్స్ కోసం ప్రెజర్ పెట్టారు, కొంత పిల్లల మీద స్ట్రెస్ తగ్గించేందుకోసం తీసుకురావడం జరిగిందని చెప్పడం జరిగింది. ఇప్పుడు ఎక్కడెక్కడ తీస్తున్నప్పుడు ఇది ఒకటి దానికి అంటే ఇంటర్నల్ మార్క్స్ కు మరి గ్రేడింగ్ కు కో లింక్ అయి ఉంటుంది కనుక ఈ గ్రేడింగ్ సిస్టమ్ అనేటువంటిది తీసేయాల్సిన అవసరం కూడా ఉన్నది. ఆ తర్వాత ప్రభుత్వం కూడా ఎందుకు తీసుకొచ్చిందంటే భవిష్యత్తు లోపల ఇంటర్మీడియట్ దానికి కూడా మార్కుల ప్రకారంగానే ఒకవేళ ఆన్లైన్ అడ్మిషన్స్ అనేటువంటిది పోయే అవకాశం కూడా ఆలోచిస్తున్నటువంటి క్రమంలో ఈ గ్రేడింగ్ సిస్టమ్ అనేటువంటిది తీసేయాలని. అంటే గ్రేడింగ్ సిస్టమ్ ఇప్పుడు ఏపీలో కూడా లేదండి గ్రేడింగ్ సిస్టమ్. ఆ తర్వాత మనకు ఉన్నటువంటి సిబిఎస్ఈలో కూడా గ్రేడింగ్ సిస్టమ్ లేదండి. కనుక దానికి మా అపోజిషన్ ఏం లేదు. దానికి తెలంగాణ రాష్ట్ర టీచర్స్ ఫెడరేషన్ గా ఈ గ్రేడింగ్ సిస్టమ్ రద్దుకు సంబంధించినటువంటి మాకు అభ్యంతరం ఏం లేదు. కానీ ఇప్పుడు ఈ సంవత్సరం ఇప్పుడు ఈ రెండు అంశాల మీద కూడా ఇప్పుడు కాకుండా వచ్చే సంవత్సరం నుంచి దీన్ని తీసుకోవాలని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర టీచర్ ఫెడరేషన్ గా మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం మీ ద్వారా. సార్, ఇప్పుడు మన